సరోజా నువ్వు కొలాయి కట్టే. నువ్వు లేకపోతే నేను ఎవరితో కాపురం చేసేదిరా దేవుడా. ఈ వైఫై ఇక్కడ ఎక్కడో కనెక్ట్ అయి పోతుంది. తిరిగినట్టు ఏదో బజ్జీలు బుజ్జి అని కనెక్ట్ అవుతుంది. ఆ బజ్జీ ఏంటో చూడాలి. ఇదో ఆగు, ఇక్కడ బజ్జీలు బుజ్జీలు ఎక్కడ? అయ్యి బాబాయ్ సీఏ గారు మంచి కాకి మీద ఉన్నట్టున్నారంటే. మనకంత అదృష్టం కూడా. ఆయన డ్యూటీ మీద వచ్చారు, ఆ పని మీద వచ్చారు. ఇదో సరోజా, మీ ఆయన లోపల ఉన్నాడు. వెళ్ళు, నువ్వు వెళ్ళి తలుపు కొట్టు. ఆడు బయటికి రాకపోతే నా మీద ఒట్టు. సరోజా నువ్వు? అయ్యో అయ్యయ్యో, ఇంటి పక్కనే కుప్ప చెట్టావు కదరా దొంగనా మొగుడా. నువ్వు లేకపోతే నేను ఎవరితో కాపురం చేసేదిరా. దీనికి మొగుడు ఇంపార్టెంట్, కాపురం ఇంపార్టెంట్. కనుక్కోమంటారా? కనుక్కో. నీకు నా మొగుడే దొరికాడంటే మాయలాడి సిఐ గారు లాంటి పెద్ద మనిషి కనపడలేదంటే. చూసావరా పబ్లిక్ లో మన ఇమేజ్. ఇక్కడ ఇమేజ్ చూడండి. నీ నోట్లో నేతిపోతారా కానీ నీ నోటితోల వల్లే నీ కాపురం కాకెత్తుకుపోయింది. ఆడు చూడు వరద బాధితుల్లాగా. ఏ రోజైనా నవ్వుతూ ఇంత పులిహార పెడితే ఈ బజ్జీ దగ్గరికి ఎందుకు వస్తాడు? తప్పైపోయినది సిఐ గారు. ఏమయ్యా ఇంకెప్పుడు ఒక్క మాట కూడా అన్నయ్యా. వారానికి 6 రోజులు మౌనవ్రతం పాటిస్తాను. ఆ ఒక్కరోజు అది కూడా నువ్వు కొట్టినా తిట్టినా ఆడడానికి నోరిపుతాను. రా అయ్యా మన ఇంటికి పోదాం. సారీ సార్, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను సార్. ఒరేయ్, ఈ బజ్జీల బుజ్జినే కాదంటావా? పోవే, నా బుజ్జి పిల్లమే మారిపోయాక ఏ బజ్జీల బుజ్జి అయితే నాకెందుకే. పదు సార్. సరు ఫోన్ తీసుకో. మన ఇద్దరం పబ్లిక్ మెసేజ్ ఇవ్వాలి. ఇవ్వండి. కెమెరా కొంచెం ఫేవర్ చేసుకోండి. అలాగే. మీ భర్తల్ని జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. వాళ్ళని చంటి బిడ్డల్లా చూసుకోండి అమ్మా. వాళ్ళకి కొంచెం స్వేచ్ఛనివ్వండి అమ్మా. అప్పుడే మీ సంసారాలు ఆత్రేయపురం పూతరేగుల్లా కమ్మగా ఉంటాయి. ఈ మెసేజ్ పబ్లిక్ మీ ఆవిడకే? మా రూమ్ అడ్రస్ నైట్ ఫాలో అయ్యాను. నైటే చెప్పొచ్చు కదా. అప్పుడు రైటో కాదో తెలియలేదు. ఇంత తొందరగా నాలో ఏం నచ్చింది? నీ తొందరపాటు. చిన్నప్పటి నుంచి అంతే. నిజంగానే లక్కీ. అవును, అంత సినీ ఫక్కి. ఎంత దూరం? ఎవరికి దొరకనంత. దొరికితే మన అందరి పని అంతే. అంత పోటుగాడు ఎవరో పక్క కారులో ఉన్న నా మొగుడు. ఒరేయ్ ఆపండ్రా. ఆపురా, ఆపు, కారు ఆపు. ఏంటి నీకు పెళ్ళైందా? నెల అయింది. పెళ్ళైందని నోటుకొని వచ్చావా? ఆపరు ఒరేయ్. ఆపండ్రా, చంపేస్తానమ్మా. జాగింగ్ లో మెట్టులు, షాపింగ్ లో తాళలేదు. మా ఆయనకి నా మీద ప్రేమ లేదు. నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. మనకు వేరే దారి లేదు. ఒరేయ్ ఆపరా. పోలీస్ జీప్లు అప్పుడే మీ ఆయన కంప్లైంట్ ఇచ్చాడా? మా ఆయన కంప్లైంట్ ఇవ్వడు. చదువులో లాస్టా? కాదు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఒరేయ్ ఎన్కౌంటర్ చేసేస్తా. ఒక దరిద్రుడా, రోజుకో 5 స్టార్ హోటల్కి వెళ్ళి కాస్ట్లీ బ్రాండ్లు తాగేవాళ్ళు. రేపటి నుంచి నువ్వు అవును రక్తం తాగిపించలే వాళ్ళు. నాకేం తెలుసురా ఈవిడ గారు ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందని. పెళ్ళైన స్త్రీ అంటే నాకు సోదరితో సమానం. అయ్యో అయ్యో, ఇలాంటి వెధవ పని చేశానని తెలిస్తే సమాజం ఊసేద్ది. ప్లీజ్. సమాజంతో నాకు పని లేదు. సమాజంతో పని లేదట అంటే అది సమాజం తీసుకెళ్ళి మమ్మల్ని ఇరికించేస్తావా? ఇక్కడ ఏదో రాడ్ ఉంటుంది, అది పెట్టుకో లాగితే అయిపోయింది. ఫస్ట్ వచ్చేస్తాం. ఏంటి ఇది? ఎరా నా పిల్లనే లేపుకుపోతాను. లేట్ చేయకండి సార్, కాల్ చేయండి, కాల్ చేయండి. ఆ తర్వాత నేను చెప్పే నిజం వింటే మీరు తట్టుకోలేరు. ఏంట్రా నిజం? మీరు తప్పు చేస్తున్నారు సార్. తప్పు చేసింది మీరా నేనా? మీరే సార్, ముమ్మాటికి మీరే. ప్రతి క్షణం ప్రజల బాగోగుల గురించి ఆలోచించే మీరు పెళ్ళైన 1 నెలకే పెళ్ళం లేచి ఎందుకు వెళ్ళిపోతుందో ఒక క్షణమైనా ఆలోచించారా? లేచిపోవలసిన అవసరం దానికేంట్రా? భర్త పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, ట్రంక్ అంత ఇల్లుంది, అనుభవించడానికి ఐఫై సౌకర్యాలున్నాయి, ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ స్థలాలు కొన్నాను. ఇంకేం చెయ్యాలరా? పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరే సార్, కానీ ఆ పవర్ ఇంట్లో కొంచెమైనా వాడాలి కదా. లంకంత ఇల్లిచ్చారు, కానీ గుప్పెడంత ప్రేమ ఇవ్వలేకపోయారు. వదలవా, అక్కడ మాట్లాడుతున్నాడు కదా. హైఫై సౌకర్యాలని మీరు అనుకుంటున్నారు, కానీ వాటితో ఒక్క అనుభూతి కూడా పొందలేక ఎంత సౌకర్యంగా ఫీల్ అవుతుందో చూడండి. ఊరంతా మీకు స్థలాలే, భార్య మనసులో తప్ప. చివరిగా ఒక మాట సార్, మీకు భార్యను ప్రేమించే తీరిక లేదు,
ఆమెకు భర్తను భరించే ఓపిక లేదు. చాలురా చాలు, నీ మాటలతో నన్ను చిత్రవచ్చ చేయకు. ఇంతకాలం తనకు అన్నీ ఇచ్చాను అనుకున్నాను, అసలైంది ఇవ్వలేదని ఇప్పుడే గ్రహించాను. అసలైంది ఏంట్రా? ప్రేమరా. ప్రేమ? నేను ఇంకేదో అనుకున్నా. ఈ రోజు నుంచి ఇంట్లోనే ఓటీ చేస్తాను, టైం ఉంటేనే డ్యూటీ చేస్తాను. ఇదే దిగుండ్రి. ఇక పైసలు తీరు. ఇంత డబ్బులు 150 అంటే ముసల్దానా? నువ్వు మర్యాదగా అడిగుంటే 150 కాదు 250 రూపాయలు ఇచ్చుండేదాన్ని. కానీ నువ్వు నా ఈగోని హట్ చేసావు. నేను ఒప్పుకున్నా అది ఒప్పుకోదు. ముసల్దానికి ఈగో ఏందే? ఏయ్, అసలే నాది కోనసీమ. నాతో పెట్టుకున్నావు అనుకో, నీ గుండెకాయ పీకి ఎండలో ఆరేస్తా. ఈ రాడుతో వయసు మళ్ళిన వాళ్ళ మీద ఏంట్రా నీ ప్రతాపం? పైలవాన్ లెక్క వచ్చినావు, పడుచోనివే కదా, నీతో కొట్లాడమంటావా? నే పొద్దుగాలే యోగా చేసుకోక ఈగోలేదురా. ప్రశాంతంగా ఉన్న దగ్గర పరేషాన్ చేస్తుంటారు. ఏంద్రా మీ లొల్లి? నువ్వు మానాడుకోక వచ్చినావు, నీకు బి 4 తగిలించమంటావా? చెప్పు. తగిలిస్తావా? అంతుందా నీకు? ఏరియారా నీది? పంజాగుట్ట. పంజాల సురేష్ గౌడ్ తెలుసా? అరే గాన్ని ఎందుకు తెలియదు? ఈ ఆటో గౌడన్న పెట్టిన బిచ్చే. మీ అన్నకి కార్పొరేటర్ బిచ్ ఎవడు పెట్టిండో ఎరికేనా? ఎవలే? పోయి వాడినే అడిగే ఈ సుందరాజన్ అంటే ఏందో చెప్తాడు. అన్న సారీ అన్న. రే ఒక్క ముచ్చట చెప్తా ఈను. ఈ ఈగోలు ఇంట్లో పెట్టి పగోండు కూడా ప్రేమించండి, లైఫ్ చక్కగా ఉంటది. ఏం సమజైందా? సమజైందన్న. ఓ పోరా, పోయి గిరాక్ చూసుకోబో. పో. ఉంటాను. ఓ అరే తమ్మి, నీ అవతారం చూస్తుంటే ఈ హైదరాబాద్ కొత్తలాగున్నావు. ఏ ఊరు తమ్మి నీది? నా పేరు గోపి అండి, మాది అమలాపురం అండి. ఏది గా అమలాపురమా? ఆ, అరే గా కోనసీమ కొబ్బరి బోండలు, పూతరేకులు, పులస చేపలు, గోదావరిల నీళ్లు. అరే ఆ స్వర్గసీమ గురించి చెప్పాలంటే ఈ దినం మొత్తం ఖర్చు అవుతుంది. దాదా మన ఇంటికి పోయి చాయ్ దాక్కుంటా వద్దండి, మాట్లాడతాం. మా మీద అంత అభిమానం చూపించినందుకు చాలా థ్యాంక్స్. ఏంటి తమ్మి అట్లా అంటావు? నేను చూడంగానే ఎందుకో మంచిగా అనిపించింది. నా తమ్ముళ్ళు లెక్కున్నావు నువ్వు. సరే గాని ఇక ఆడబట్టు. ఈ హైదరాబాద్ లా నీకు సుట్టం ఉండను మరొక. మంచి చెడు ఏదైనా గానీ ఒక్క ఫోన్ కొట్టి అన్న చూసుకుంటాడు. సరేనా? సరే. రే బండి తీరా. ఒరే రంగా, ఈ కుర్రాడు గోదావరి కుర్రాడంట, చూసావా? అవునమ్మా, చూస్తున్నానే. నువ్వు అలా చూస్తూనే ఉంటావు. ఏదో కాన తల్లిని అన్నని మాటలు అంటుంటే ఒక్క మాట కూడా అనలేకపోయావు. ఆ బాబు చూడు, గోదావరి జిల్లా పౌరుషం అంతా చూపించేశాడు. నీ నోరు ముందు నా నోరు చిన్నదైపోద్దని ఊరుకోననే అమ్మా. ఏడ్చావులే. సరే గాని ఒరే రంగా, మన మంగకి ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? భలేగుంటాడే అమ్మా. ఏదో కాన నేను చెప్పేదాకా నీ మైండ్ లో రానే లేదు. నీ నోరు ముందు నా నోరు చిన్నదైపోద్దని. ఒరే అబ్బాయి ఆగు. ఆడు ఆగేదాకా అమ్మ ఆగేలా లేదు. మా పాత్రికేయ మిత్రులందరూ, ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూర్చోండి. యూత్ అమలాపురంలో వాట్సాప్ గానీ ఫేస్బుక్ గానీ రాత్రి 9ంటికి కట్టేయాలా. ఏ సెల్ నుంచైనా లైటింగ్ వచ్చిందనుకో కోటింగ్. తాగుబోతులందరూ రాత్రి 10 తర్వాత బ్రాందీ షాపుల దగ్గర గానీ బార్ల దగ్గర గానీ కనపడ్డారంటే బడితో పూజే. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ లేడీస్ గురించి. అమ్మా, మీరు టీవీ సీరియల్కి బానిస కాకండి, మీ మొగుళ్ళకి బానిస అవ్వండి. ఎవడైనా ఈవ్ టీజింగ్ చేస్తే ఎన్కౌంటర్ చేస్తా, చోరీ చేస్తే చీరేస్తా. ఏ ఏదో పనైనా నేను రాకముందే, నేను వచ్చాక అన్ని బందే. ఎవరికైనా ప్రాబ్లం వస్తే 9505111155 కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు. గాలి కంటే వేగంగా మీ ముందుంటా. మార్నింగ్ అయినా మిట్ట మధ్యాహ్నం అయినా మిడ్ నైట్ అయినా గోడకున్న గడియారం రెస్ట్ తీసుకుంటుందేమో గానీ ఈ ఆవుగడ్డ అప్పారావు 24/7 డ్యూటీ చేస్తా. అమలాపురంలో నా మార్కు వేసే వెళ్తా. పులి, ఎవరు పిల్ల నువ్వు? మీరలా స్టైల్ గా నడిచేస్తుంటే అమలాపురం రోడ్ల మీద పులి పోలీస్ డ్రెస్ లో డ్యూటీ చేస్తున్నట్టుంది. ఎవరు పిల్ల నువ్వు? ప్రతిసారి ఇలా ఫోన్ చేసి ఆడియో ఫంక్షన్ లో యాంకర్ లాగా అలా పొగడేస్తున్నావు. నిన్న మీ వైఫై క్రియేటివిటీ చూసాక నా మనసు మీ వైపుకు మళ్ళీపోయింది. నేను ఆల్రెడీ పూజకు వాడేసిన పుష్పాన్ని. నువ్వు ఎంతగా పెంచినా అది వికసించదు. నువ్వు వేరే పుష్పం ట్రై చేసుకోయా. మీరు వాడేసిన పువ్వైనా పాడైపోయిన స్టవ్ అయినా మీ మీదే నా లవ్వు. ఒక్కసారి పొంగిన అప్పడం మళ్ళీ తప్పడం. ఆపండి మీ చెప్పడం. మరీ ఇంత చనువా? రజనీకాంత్ లాంటి మీరు సూర్యకాంత్ లాంటి పెళ్ళంతో నరకం అనిపించడం కరెక్ట్ కాదా? కరెక్టేనే. పవర్ఫుల్ పోలీసు భార్య మెళ్ళలో వేలాడే పిన్నీస్ అయిపోవటం నిజం కాదా? వచ్చి నిజమే. అంతా మీరు తట్టుకున్నా నేను తట్టుకోలేకపోతున్నానే. మీరు ఎస్ అంటే నా ప్రేమ అంతా మీదే, నో అంటే నా మనసు అంతా బాధే. అది కాదే.
మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంతే. నీ మాటలు నన్ను మోటివేట్ చేసి నీ పదాలు నా పెదాలు అనుకున్న బాధను తుడిచేసి నీ వాయిస్ నాకు ఇంకో చాయిస్ ఉందని గుర్తు చేసింది. అయినా పెళ్ళైన నేను పెళ్లిగా నీతో కుమ్మక్కు అదే ప్రేమలో మ్యాజిక్. బాగుంది నీ లాజిక్. అయితే ఎదురుగా వచ్చి నీ ప్రేమను కక్కు. నక్కి నక్కి ప్రేమించుకుంటేనే కిక్కు. అది నా లక్కు.